రాణి రుద్రమ్మ మేడం అయితే పొన్నం ప్రభాకర్ సార్ మీద పొగలు కక్కుతున్నదుల్లో బండి సంజయ్ సార్ నువ్వు ఇట్లా అంటావు, బండి సంజయ్ సార్ అంటే ఏమనుకుంటున్నావు, ఏం సంగతి అంటున్నది మళ్ళీ ఒకసారి చూద్దాం పండి. అరే నిన్న మొన్నటి దాకా పొన్నం ప్రభాకర్ సార్కు బండి సంజయ్ సార్కు ఖతర్నాక్ లడాయి నడిచింది కదుల్లో. రాముడు గాడినే పుట్టిన గ్యారెంటీ ఏంటంటే నేనన్నా, మీ అమ్మకు నువ్వు పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేనన్నా, అవునా కదా? రాముడు తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను. చూసిరు కదా ఈ లడాయి మీదే ఇలా ప్రెస్ మీట్ పెట్టింది రాణి రుద్రమ్మ మేడం. మరి ఏమంటున్నదో ఇనుండ్రి. బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం, మా పార్టీ అంతర్గత వ్యవహారం. మా పార్టీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు. అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు. ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా బొచ్చెడు సార్లు చెప్పిండు. మరి ప్రభాకర్ అన్న మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా? మేము ఎన్నిసార్లు చెప్పాలా మీకు? కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట, అరిగిపోయిన రికార్డు లెక్క. ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల, ప్రతి వేదికల, ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం. ఇన్నర గదుల్లో మా బండి సంజయ్ సార్ అంటావు, మొదలు నువ్వు రేవంత్ సార్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని మాట్లాడు అని చెప్పి అనబట్టే అటెనక గీ తీర్లార్చుకున్నదుల్లో పొన్నం ప్రభాకర్ సార్ను. పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాలా. ప్రభాకర్ అన్న మీరు మంత్రి అయినాక, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు గాని, వెహికల్ ఇన్స్పెక్టర్లు గాని చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ బదిలీల వెనుకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికేట్ పట్టుకొని రావాలా. పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా బదిలీలు చేసిండు అనేటువంటి సర్టిఫికేట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాలా. ఇన్నర గదుల్లో కరీంనగర్లో అభివృద్ధి కాన రాకపోతే కేటీఆర్ సార్ను, పొన్నం ప్రభాకర్ సార్ను ఇద్దరిని దావకానకు దొరకపోతుందంట మేడం. కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట, అరిగిపోయిన రికార్డు లెక్క. ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల, ప్రతి వేదికల, ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంటు మొత్తం ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద. కరీంనగర్ పార్లమెంటులో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి. మరి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అన్నకు కళ్ళు కనబడకపోతే, ప్రభాకర్ అన్నకు చెవులు వినబడకపోతే మరి అది మా తప్పు అవుతుందా? లేకపోతే మరి మీకు వినబడాలి అంటే, ఏమన్నా చేయాలంటే మరి తీసుకుపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించమంటే చూపిస్తాం. అటెనక సోషల్ మీడియాలో పొన్నం ప్రభాకర్ సార్ ఫోను కాలు వైరల్ అవుతున్నది కదా, ఆ ముచ్చట మీద ఏమంటున్నదో ఇనుండ్రి. మరి నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని, అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ
వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుణికిపుచ్చుకుంటుంది. గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది. ఇవాళ సేమ్ మీరు కదా చెప్తున్నారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో బయటకు వస్తే అధికారి మీద నువ్వు చర్య తీసుకుంటావా? మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, అంటే ఈ దురహంకారపు రాజకీయాల్ని, ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా? అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అగగో ఇంటిరి గదులు గత ప్రభుత్వంలో ఏం తప్పులు చేసిరో ఇప్పుడు కూడా గవే తప్పులు చేస్తున్నారు అనబట్టే అటెనక బాగా మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో ఏం చేసిండు అని చెప్పి ఓ గీ తీర్ర ప్రశ్నించింది. మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళ కన్నా 2500 రూపాయలు ఈ ఏడాది దాకా ఇచ్చినారా? చెప్పురి దానికి సమాధానం మొదలు. రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు 15,000 అందరు రైతులకు పడ్డాయా? దానికి సమాధానం చెప్పు. ఇంకొక 10 రోజులైతే మొత్తం వడ్లన్నీ కూడా కళ్ళకి వస్తాయి, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు. 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇవ్వకపోతే హుస్నాబాద్ లా మీరు రేపు పొద్దుగాల మీరు తిరగరు, మా బీజేపీ కార్యకర్తలు తిరగనియరు. ఎప్పుడు ఇస్తున్నారో, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి. అంటే ఇవేమి శాత కావు, ఇవేమి పనిచేసుడు శాత కాదు. ఎంతసేపు ఆరోపణలు చేయాలా? ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా? భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా? భారతీయ జనతా పార్టీ మీద అబాండాలేయాలి. ఇన్నెరగదుల్లో పొన్నం ప్రభాకర్ సార్ను పొక్తరుచుకున్నది ఎల్ల మేడము. బండి సంజయ్ సార్కు బలమైతున్నది, బీజేపీ పార్టీకి గలమైతున్నది. చూడాలే మరి మేడము రాను రాను ఇంకెంత ముంగడిపోతుందో ఏమో.